అర్హులైన ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథకం అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లా అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు, రోడ్లు, వైద్య సమస్యలను పలువురు నేతలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా రైతులకు 107 కోట్లు అందించామని నాదెండ్ల తెలిపారు. ఈ నెల 20లోగా అభ్యంతరాల స్వీకరణకు గడువు ఇచ్చామన్నారు. జిల్లాలో వృద్ధి రేటు పెంచేందుకు అవకాశం ఉన్న ఉద్యానవన పంటల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. తదుపరి సమావేశం నాటికి కనీసం 4 ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టాలకు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఏ విధంగా రైతులందరికీ అందింది, ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే 20 తారీఖు లోపు ఆన్లైన్ వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సిన వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. కాబట్టి దీనిపైన కూడా క్షేత్రస్థాయిలో గ్రామ స్థాయి వరకు ఈ సమాచారం తీసుకెళ్లి ఎవరైతే రైతులు పొరపాటున వాళ్ళ పేర్లు నమోదు కాలేదో వాళ్ళందరికీ కూడా అవకాశం మరొకసారి కల్పించడానికి ప్రయత్నం చేయమని అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా గౌరవ శాసనసభ్యుల దగ్గర నుంచి ఎక్కడైనా యూరియా కానీ డిఏపి కానీ కొరత ఉంటే ఏ విధంగా మేము జిల్లా యంత్రాంగం నుంచి దానికి సిద్ధమయ్యే విధంగా ఆ ప్రయత్నం చేయడానికి కోసం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, జేసీ గారి ఆధ్వర్యంలో దాని గురించి కూడా